సరే, భగవద్గీతలోని ఒకే ఒక్క శ్లోకం అసలైన బలం గురించి ఏం చెప్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ ఒక్క శ్లోకంలోనే నిజమైన బలానికి సంబంధించిన ఒక పవర్ఫుల్ మెసేజ్ దాగుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. సీన్ కట్ చేస్తే కురుక్షేత్రం. ఇక్కడ కుటుంబ సభ్యులే ఒకరికొకరు ఎదురుపడి యుద్ధానికి రెడీ అయ్యారు. ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ రెండు సైన్యాలు తమ బలాన్ని వేర్వేరుగా చూశాయి. సరే, ఇప్పుడు ఆ శ్లోకమేంటో చూద్దాం. ఇదే పాండవుల వైపున్న ముఖ్యమైన యోధులను పరిచయం చేస్తుంది. అయితే వీళ్లంతా కేవలం యోధులు మాత్రమే కాదు, పాండవ సైన్యాన్ని కలిపి ఉంచిన కుటుంబ బంధాలకు వీళ్లు ప్రతీకలు. శ్లోకంలో ప్రతి ఒక్కరూ తమ శంఖాన్ని విడివిడిగా ఊదారనుంది. కాని అసలు కథ ఆ తర్వాతే మొదలైంది. అంటే ఈ శంఖనాదం కేవలం యుద్ధానికి పిలుపు కాదు, దీని వెనుక చాలా లోతైన అర్థముంది. ప్రతి శబ్దం మరొకదానితో కలిసి చివరికి ఒక శక్తివంతమైన ఐక్యతానాదంగా మారింది. ఇది వాళ్ల సమన్వయ బలాన్ని సూచిస్తుంది. కౌరవుల వైపు ఇలాంటి సామరస్యం కనిపించలేదు. మరి ఇదంతా అసలైన బలం గురించి మనకేం చెబుతోంది? ఒకవైపు భౌతిక బలం, మరోవైపు విలువలు, లక్ష్యంతో కూడిన శక్తి. ఆ తేడానే ఇది చూపిస్తుంది. సంఖ్యాబలం కన్నా ధర్మ మార్గంలో నడవడమే గొప్పదని వాళ్లు నమ్మారు. అందుకే కృష్ణుని ఎంచుకున్నారు. అంటే మన బలం మన చుట్టూ ఉన్నవాళ్లు మనం పాటించే విలువల వల్లే పెరుగుతుందని ఈ శ్లోకం చెబుతోంది. మరి జీవితంలో ఎదురయ్యే యుద్ధాల్లో మనం ఎలాంటి బలంపై ఆధారపడుతున్నాం? ఆలోచించాల్సిన విషయమే.